అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతర్గతంగా ఆ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలను పెట్టడంతో పాటు మీరే ఈసారి 2024లో పోటీ చేయబోయే అభ్యర్థులని అంతర్గతంగా తెలియజేయడం జరిగింది. అయితే అలాంటి నియోజకవర్గాల్ని మనం 1 by 1 చర్చిస్తున్నాం. ఎవరెవరు అభ్యర్థులు గెలబోతున్నారు, వాళ్ళ బలాబలాలు ఏమిటి, వాళ్ళకున్న మైనస్లు ఏమిటి, అన్నిటిని కూడా మనం చర్చిస్తున్నాం. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గం. ఈ గూడూరు నియోజకవర్గంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేరిగి మురళీ గారిని ప్రకటించడం జరిగింది. టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా పాసిం సునీల్ కుమార్ గారిని ప్రతిపాదించడం, ఆయన అభ్యర్థి అని చెప్పి క్యాడర్కి అందరం కూడా తెలియజేయడం జరిగింది. అనేక సమావేశాల్లో లోకేష్ గారు ప్రత్యక్షంగా చెప్పడం కూడా జరిగింది. అదే విషయాన్ని సీనియర్ నాయకురాలు పనబాక లక్ష్మి గారు కూడా అనేక మీటింగుల్లో తెలియజేయడం జరిగింది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈసారి పాసిం సునీల్ కుమార్కి మేరిగి మురళీ గారి మధ్య పోటీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే అనేక మంది అభ్యర్థులు పోటీ చేయవచ్చు, చిన్న చిన్న పార్టీలు అన్నీ కూడా పోటీ చేసినప్పటికీ కూడా పోటీ మాత్రం టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య గూడూరు నియోజకవర్గంలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ గూడూరు నియోజకవర్గంలో ఎవరు గెలుపొందబోతున్నారు, ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు 2024లో విజేతలు కాబోతున్నారన్న అంశాలని మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. అయితే ఇక్కడ పాసిం సునీల్ కుమార్ గారికి సామాన్య జనాల నుంచి రాజకీయ నాయకుల దాకా కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఒక సగటు ఓటర్ కూడా వెళ్ళి పలకరించినప్పుడు వాళ్ళని అభిమానంగా పలకరించడం, శారదీయడం, వాళ్ళతో మంచిగా మాట్లాడడం. అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ ప్రజలకు చాలా అందుబాటులో ఉండడం ఆయన కలిసి వస్తున్నటువంటి అంశంగా మనం పరిగణించాలి. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా ఆయన పనితీరు, ప్రజలతో ఆయన ఉన్నటువంటి అందుబాటులో ఉండేటువంటి తత్వం, ఇవన్నీ కూడా పాసిం సునీల్ కుమార్ గారికి కలిసి వచ్చేటువంటి అంశం. అయితే ఇక్కడ ఆయనతో అన్ని సామాజిక వర్గాల్లో ఆయనకి ఒక స్నేహ బృందం కూడా విపరీతంగా పనిచేస్తుంది ఆయన గెలుపు కొరకు. ఈ గూడూరు నియోజకవర్గాల్లో ఏ గ్రామాల్లో ఏ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ కార్యకర్త ఏ విధంగా పనిచేస్తారు, ఎవరు ఏమిటి, ఏ ఇంట్లో వాళ్ళు ఓట్లు మనకు పడతాయనే ఒక గ్యాదరింగ్ కూడా పాసిం సునీల్ కుమార్ దగ్గర ఉండడం ఆయన కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. మరొక పక్క ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మేరిగి మురళీ గారు కూడా చాలా సీనియర్ నాయకుడు, పార్టీకి నిబద్ధతగా పనిచేసేటువంటి నాయకుడిగా చెప్పాలి. అయితే గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో అనేక గ్రూపులు ఉండడం, కొన్ని గ్రూపులు మేరిగి మురళీ గారికి వ్యతిరేకంగా కూడా పనిచేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎవరికి కూడా మేరిగి మురళీ గారు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా వ్యతిరేకతగా కనిపించకపోయినప్పటికీ అక్కడున్నటువంటి గ్రూపుల కారణంగా సగం గ్రూపులకి మేరిగి మురళీ గారు దూరం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మేరిగి మురళీ గారు ప్రథమ శ్రేణి నాయకులతోనే అందుబాటులో ఉంటారన్న అపవాదు కూడా ఎక్కువగా ఉంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు మేరిగి మురళీ గారి మీద కొంత వ్యతిరేకత చూపుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ గూడూరు నియోజకవర్గాల్లో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఎవరు గెలుపొందే అవకాశాలు ఉన్నాయన్నది కూడా మనం పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, ఎప్పుడు కూడా ఇక్కడ బలమైన దళిత సామాజిక వర్గం, ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గం, ఇవన్నీ కూడా గూడూరు నియోజకవర్గ గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే వర్గాల్లో వీటితో పాటు బీసీలు, మైనార్టీలు కూడా బలంగా పనిచేస్తున్నటువంటి నియోజకవర్గం గూడూరు. ఈ గూడూరులో
గతంలో చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. అయితే వరప్రసాద్ గారు ప్రజల యొక్క అభిమానాన్ని పొందడంలో పూర్తిగా విఫలం చెందడం, అంతకు మించి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి స్థానిక నేతలు, బలమైన నాయకులను చెప్పుకునేటువంటి నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రజల్ని నట్టేట్లో ముంచినట్లుగా గూడూరు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళని ఆదరించే నాయకుడిగా, ప్రతి క్షణం అందుబాటులో ఉండే నాయకుడిగా పాసిం సునీల్ కుమార్ గారు వాళ్ళు కనిపించడంతో ఊహించినటువంటి విధంగా పాసిం సునీల్ కుమార్ గారు ప్రజాభిమానాన్ని పొందారని చెప్పడంలో సందేహం లేదు. ఆ కారణాల చేత ఈసారి 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు అన్నట్లు మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం. పాసిం సునీల్ కుమార్ గారు టీడీపీ అభ్యర్థిగా ఈసారి భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. మేరీగం మురళీ గారు మంచి అభ్యర్థి అయినప్పటికీ కూడా అక్కడ అనేక మందికి ఆయన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఒక సామాజిక వర్గంలో, ఒక బలమైనటువంటి సామాజిక వర్గంలో, బలమైన సామాజిక వర్గం ఏంటి, రెడ్డి సామాజిక వర్గంలో కొంతమందికి ఆయన అసలు పడడం లేదు ఈ కారణాల చేత. అయితే ఈ రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా వైఎస్ఆర్సీపీలో ఉంటుంది కదా. టీడీపీకి ఏంటంటే, టీడీపీకి ముఖ్యంగా పాసిం సునీల్ కుమార్ గారికి ఆ సామాజిక వర్గంలో స్నేహ బృందం ఎక్కువగా ఉంది. ప్రతి మండలంలో కూడా ఆయనకు ఒక స్నేహితుడుగా ఆయన కోసం కష్టపడే నాయకుల్ని కొంతమందిని ఆయన తయారు చేసుకోవడం ఆయన కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పక తప్పదు. ఇవన్నీ పరిశీలించినట్లయితే ఆ సామాజిక వర్గంలో కూడా పాసిం సునీల్ కుమార్ గారికి మరింత ఆదరణ లభిస్తున్నట్లుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఆయనకి ముస్లింల నుంచి కూడా ఎక్కువ ఆదరణ లభించే నాయకుడు ఎవరంటే పాసిం సునీల్ కుమార్ గారు. ఇవన్నీ చూసినట్లయితే మేరీగం మురళి చాలా వెనకబడినట్లుగా కనిపిస్తుంది. ఏదేమైనా గూడూరు నియోజకవర్గంలో ఈసారి పాసిం సునీల్ కుమార్ గెలుపొందడం తథ్యంగా కనిపిస్తుంది. అయితే ఎంత మెజారిటీలో గెలుపొందే అవకాశాలు ఉన్నాయో కూడా మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గత మెజారిటీతో చూసుకున్నట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాసిం సునీల్ కుమార్ గారు ఈసారి 30,000 నుంచి 35,000 మధ్య ఓట్లతో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈయనకి చదువుకున్నటువంటి యువత నుంచి, ఉద్యోగస్తుల నుంచి కూడా ఎక్కువ మద్దతు లభిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ నియోజకవర్గంలో పాసిం సునీల్ కుమార్ గారు. బలమైనటువంటి సామాజిక వర్గాలు ఆయనకి బలమైనటువంటి రాజకీయ కుటుంబాలు ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రజల మద్దతు, ద్వితీయ శ్రేణి నాయకత్వం, మండల స్థాయి నాయకత్వం అంతా కూడా పాసిం సునీల్ కుమార్ గారికి అనుకూలంగా ఉండడం ఆయన విజయానికి దోహదపడుతుందని రాజకీయ పరిశీలకులు తెలియజేస్తున్నారు. మొత్తం మీద గూడూరు నియోజకవర్గంలో పాసిం సునీల్ కుమార్ గారు ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఈసారి వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గం నుంచి ఓటమి తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ఖచ్చితంగా కూడా మేరీగం మురళి ఈసారి ఓడిపోవడం, పాసిం సునీల్ కుమార్ గారు గెలుపొందడం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 40% సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.